సముద్ర తీరాన 7 కూర్చున్నారు. మిగతా 4 ఎక్కడున్నారో తెలియదు, కానీ 7 మాత్రం చేరుకున్నారు, అక్కడ కూడుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నా, ఈ 7 కూడుకున్నప్పుడు దాని క్యాప్టెన్ ఎవరో చెప్పండి? శిష్యులకు అందరికీ జట్టు నాయకుడు ఎవరు? పేతురే కదా. ఇప్పుడు పేతురు ఏం చేయాలి? శిష్యులందరూ వచ్చి కూర్చుంటే, 7 కూర్చుంటే, చూడండి, యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మహిమా స్వరూపి అని యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. మన కళ్ళ ఎదుటే ఆయన సిలువ వేయబడ్డాడు. మన కళ్ళతో మనం చూసాం, ఆయన తిరిగి లేచి మనకు కనిపించడం చూసాం. అలాగే మన బాధ్యతను మనకు జ్ఞాపకం చేశాడు. మీరు వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. కాబట్టి మనం కలిగి ఉన్న ఈ సువార్త, మనం ఎరిగి ఉన్న ఈ సువార్త లోకానికి చాటి చెప్పాలి. కాబట్టి మనం అందరం కలిసి యేసుక్రీస్తు యొక్క సువార్తను లోకానికి పంచిపెట్ట బద్ధులమై ఉన్నాం. ఏమంటావు నతనీయులు? అవునన్నా, ఖచ్చితంగా మనం సువార్త సేవ చేయాలి. ఏమంటావు తోమా? అపనమ్మకంతో అల్లాడిపోతున్న నన్ను యేసు ప్రేమించి కనికరించి నా అనుమానాన్ని తీర్చి నాకు బుద్ధి చెప్పాడు. పేతురన్నా,